నమస్కారం. ఈ నెల 28వ తేదీన తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ జిల్లాలో రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళందరితోటి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి రైతు రుణమాఫీ కానటువంటి రైతాంగం మొత్తం కూడా హాజరయ్యి జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం జూలై 15వ తేదీన జీవో నెంబర్ 567 తీసుకొచ్చింది. ఈ 567 జీవో నెంబర్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు రకరకాల కండిషన్స్ పెట్టి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు మధ్యలో ఉన్నటువంటి రుణాల వరకు మాఫీ చేస్తాం 2 లక్షల వరకు అని చెప్పారు. ఇప్పటికి 3 విడతల్లో మాఫీ జరిగింది. 22 లక్షల మందికి 18,000 కోట్లు బ్యాంకులో జమ చేశారు. చేసినందుకు సంతోషం. కానీ మీరు చెప్పినటువంటిది ఏంటి, మొత్తం 42 లక్షల మంది అర్హులు ఉన్నారు, 31,000 కోట్లు ఖర్చు అవుద్ది అని చెప్పారు. చాలా గొప్పగా చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు, మేము చేసి చూపిస్తామని చెప్పారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఇవాళ అర్హులైనటువంటి వాళ్ళు 42 లక్షల మంది ఉంటే 22 లక్షల మందికి ఎందుకు సంఖ్య తగ్గింది? అదేవిధంగా 31,000 మందికి కోట్లు 31,000 కోట్లు ఖర్చు అని చెప్పినటువంటి వాళ్ళు 18,000 కోట్లకి ఎట్లా పరిమితం చేశారు? ఇవాళ టెక్నికల్ అంశాలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేస్తామని చెప్పేసి అప్లికేషన్ పెట్టండి అని చెప్తాను. అసలు టెక్నికల్ అంశాలు ఎలా వచ్చినాయి? బ్యాంకులు ముందు చూపేందుకు లేవు. వీటన్నిటిని పరిష్కరించాల్సినటువంటి లీడ్ బ్యాంకు మొత్తం ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం రెన్యువల్ అవుతూ ఉన్నాయి, రైతుల రుణాలు రీషెడ్యూల్ అవుతూ ఉన్నాయి, బుక్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. అవుతున్నటువంటి రుణాల విషయంలో ఆధార్ కార్డు ఇతరకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తూ ఉన్నారు. పొందుపరుస్తున్నటువంటి క్రమంలో అంతకుముందు 2023 ఆగస్టులో మాఫీ అయినటువంటి రైతులకి ఇప్పుడు వచ్చేసరికి 24 వచ్చేసరికి ఆధార్ తప్పు ఉందని చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా సరైనటువంటిది? అంతకుముందు ఆధార్ కరెక్ట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఆధార్ తప్పు ఎట్లా ఉందని చెప్పేసి అడుగుతా ఉంది. కావాలని ప్రభుత్వం కొంత పర్సంటేజ్ రైతాంగాన్ని తగ్గించడం కోసం ఈరోజు చాలా రకాల జిమ్మిక్కులు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవాళ రిజర్వ్ బ్యాంకు చెప్పినటువంటి దాని ప్రకారం ప్రతి ఒక్క రైతుకి రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఉంది. రిజర్వ్ బ్యాంకు చెప్పినటువంటి నిబంధనల్లో ఖచ్చితంగా వ్యవసాయ రుణాలకి 15%, దీర్ఘకాలిక రుణాలకి 22%, వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాలు మొత్తం టోటల్ బ్యాంకులు లావాదేవీల్లో ఉన్నటువంటి పర్సంటేజ్లో ఇవాళ రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఇవాళ ఆ పద్ధతిలో ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేలా ఫైనాన్స్ ప్రకారం అందరికీ రుణాలు ఇవ్వాలంటే సగం మందికి రుణాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా కొత్త రుణం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేమిటి అని చెప్పేసానంటే ఇవాళ రుణాలు మాఫీ చేశాం 2 విడతలు అని చెప్పేసి బీఆర్ఎస్ సర్కార్ చెప్పింది. కొత్త రుణం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఇవాళ ప్రైవేటు అప్పులు పోయి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం చూసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీలో ఈరోజు 60% రైతులు ఇవాళ రుణం మాఫీ కాకుండా ఇవాళ లబోదిబో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే మొత్తం 130,000 మంది రైతులు ఇవాళ అర్హులు అని చెప్పేసి బ్యాంకులు చెప్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది ఈ రోజు చూస్తే 3 విడతల్లో కలిపి 57,000 మంది మాత్రమే ఇవాళ రుణమాఫీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 46% మాత్రమే ఇవాళ రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 54% మంది రుణమాఫీ కాలేదు. కేవలం 415 కోట్లు మాత్రమే ఈరోజు రుణం మాఫీ పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ చొప్పున ఇంకొక 500 కోట్లు పైసలకు ఈ జిల్లాకి సంబంధించినటువంటి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అర్హులు కాదంటే అర్హులే, రకరకాల టెక్నికల్ ప్రాబ్లం పెట్టి ఈరోజు వాళ్ళు పక్కన పెట్టినటువంటి అనర్హులు జాబితా నుంచి పక్కన పెట్టారు, రేషన్ కార్డు జాబితా నుంచి పక్కన పెట్టారు.
కాబట్టి రకరకాల పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం కుదించడం కోసం లిస్టుని ఇవాళ చేసినటువంటి ఫలితంగా ఇవాళ 54% మంది రైతులు ఈ జిల్లాలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ లీడ్ బ్యాంకు పర్యవేక్షణ లేదు, బ్యాంకుల పర్యవేక్షణ లేదు, కలెక్టర్ మానిటరింగ్ లో జరగాల్సినటువంటి రివ్యూలు సక్రమంగా జరగట్లేదు. దాని ఫలితంగా ఇవాళ రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతు రుణమాఫీ విషయంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో 2 లక్షలు ఒకే దఫాగా రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే 28వ తారీఖున ఎవరైతే రైతు రుణమాఫీలో రాలేదో ఆ రుణమాఫీ కానటువంటి రైతాంగంతో కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి సిద్ధపడ్డాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఆలోచించి తెలంగాణ రైతు సంఘం పిలిపించినటువంటి పిలుపుని జయప్రదం చేయడం కోసం రుణమాఫీ కానటువంటి రైతు సోదరులందరూ కూడా వచ్చి ఆ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన ఇవాళ పిలుపునిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.